నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందా? గత పాలకులకు తలనొప్పిగా మారిన ఈ కేసు తాజాగా కొత్త మలుపు తిరగనుందా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా పోలీసుల విచారణకు హాజరైన ట్యాంపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును కొత్త మలుపు తిరిగేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇంకా శ్రవణ్ రావు నోరు విప్పితే ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు దొరకకుండా తప్పించుకుంటున్న కీలక నిందితుడు ఒక మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకుని శ్రవణ్ రావు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. జూబ్లీహిల్స్ పిఎస్లో శ్రవణ్ రావును 7 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒక ఐటీ కంపెనీ నుంచి పరికరాల్ని శ్రవణ్ రావు కొనుగోలు చేసి పోలీసులకు ఇచ్చినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పరికరాల కొనుగోలుకు డబ్బులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అనే దానిపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అప్పటి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ఎవరు పరిచయం చేశారు? డీఎస్పీ ప్రణీత్ రావు తరచూ మీ ఆఫీస్కు ఎందుకు వచ్చారు? మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు ఎస్బీఐ టాస్క్ ఫోర్స్ కు ఇచ్చారా? ఆ నంబర్లను ఎలా సేకరించారు? గత ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ ఇంత సున్నితమైన అంశాల్లో మీరెందుకున్నారు లాంటి ప్రశ్నలు శ్రవణ్ రావును అడిగినట్లు సమాచారం. ఇక మిగిలిన వారి మాదిరే ఈ కేసులో విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు శ్రవణ్ రావు సూటిగా సమాధానాలు చెప్పలేదని చెబుతున్నారు. 7 గంటల పాటు విచారణ సాగినప్పటికీ పోలీసులకు పెద్దగా సహకరించలేదని సమాచారం. ముఖ్యంగా రాజకీయ సంబంధాల గురించి, వారితో ఉన్న బంధం గురించి ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు అన్న మాట తప్పించి శ్రవణ్ రావు నోటి నుంచి మరెలాంటి మాట రాలేదని చెబుతున్నారు. అతడి వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేశారు. ఏప్రిల్ 2న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఒకవేళ తదుపరి విచారణలో శ్రవణ్ రావు నోరు విప్పితే మాత్రం సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో A6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండటంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు శ్రవణ్ రావు విచారణకు ఖచ్చితంగా హాజరవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో శ్రవణ్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరి ఈ కేసులో శ్రవణ్ ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ తప్ప అందరినీ విచారించినట్లే. కొంతమందిని అరెస్ట్ చేయడం, బెయిల్పై బయటికి రావడం కూడా జరిగింది. కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు దొరికితేనే కేసు ఒక కొలిక్కొస్తుందని అధికారులు భావించారు. తాజాగా శ్రవణ్ రావును విచారిస్తుండటంతో ఇప్పటికైనా ఈ కేసు ఒక కొలిక్కొస్తుందా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనేది దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చారని, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావించారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు మాత్రం హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి శ్రవణ్ రావు ఇంకా నోరు విప్పితే మాత్రం సంచలన విషయాలు బయటపడతాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు చేసిన విచారణలో తనకు సంబంధిత అధికారులతో పరిచయం ఉందని శ్రవణ్ రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ట్యాపింగ్ తో సంబంధం లేనట్లు చెబుతున్నారని సమాచారం. అలాంటప్పుడు ఎందుకు విదేశాలకు పారిపోవాల్సి వచ్చిందనే సందేహం కలగక మానదు. మరోవైపు శ్రవణ్ రావు వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే
ఆయనను అరెస్టు చేయక తప్పదని సీనియర్ పోలీస్ అధికారులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. పోలీస్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు విచారణాధికారికి పూర్తిగా సహకరించలేదని తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తనకు వచ్చిన ఆదేశాల మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను పోలీస్ అధికారి ప్రణీత్ రావుకు ఇచ్చానని మాత్రమే శ్రవణ్ రావు చెబుతున్నారు. ఆ పెద్దలు ఎవరంటే మాత్రం మౌనం వహించారని సమాచారం. ఆ పెద్దల పేర్లు ఎప్పటికైనా చెప్పక తప్పదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు సెల్ ఫోన్లలోని వాట్సాప్ సందేశాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించడంతో కొన్ని ప్రశ్నలకు మాత్రం అరకొర జవాబులు ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 2న మరోసారి విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారులు నోటీసు జారీ చేశారు. అప్పటికీ ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటే విచారణ తీరును సుప్రీంకోర్టుకు వివరించి శ్రవణ్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాల్సిందిగా పోలీసులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రవణ్ రావు ఏప్రిల్ 2న ఎలాంటి బాంబు పేల్చుతారో అనే భయం బీఆర్ఎస్ నేతల్లో పట్టుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఎవరనేది చెప్పకపోతే అరెస్టు తప్పదని తెలుస్తోంది. మరి ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.